హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి దగ్గర వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, అలాగే సాయుధ పోరాటము పూర్తిగా క్షుణ్ణంగా పూర్తి సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది ఉచితంగా. మీరు మాకు అందించాల్సింది సపోర్టు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి, దగ్గర వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనము శివసి శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమామి వీరి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మాట్లాడుకుందాం. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం గతంలో కూడా ఒక 2 సార్లు మాట్లాడుకున్నాం. యజ్ఞశ్రీ శాతకర్ణి కడపటి శాతవాహనులకెల్లా, అంటే శాతవాహనులలో చివరి శాతవాహనుల చక్రవర్తుల్లోకెల్లా గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. చివరి రాజులోకెల్లా గొప్పవాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల రాజులందరిలోకెల్లా, శాతవాహనుల రాజులు ఎంతమంది అని చెప్పుకున్నాం? మత్స్య పురాణం ప్రకారంగా 30 మంది రాజులు అని చెప్పుకున్నాం. శాతవాహనుల రాజులందరిలోకెల్లా ఎక్కువ సంఖ్యలో నాణాలను ముద్రించినటువంటి రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల రాజులందరిలోకెల్లా ఎక్కువ సంఖ్యలో నాణాలను ముద్రించిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే ఎక్కువ సంఖ్యలో నాణాలు ముద్రించాడు. అలాగే ఇతడు, మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం ఇతని గురించి. శాతవాహనుల రాజులందరిలోకెల్లా 2 రాజులు మాత్రమే ఓడ తెరచాప గుర్తు కలిగిన నాణాలని ముద్రించారు. అలా ముద్రించిన వారిలో మొదటి రాజు 2వ పులోమామి అయితే, 2వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ తెరచాప గుర్తుతో నాణాలను ముద్రించినటువంటి రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను విదేశ సముద్రయానంతో వ్యాపారాన్ని ప్రోత్సహించి చేశాడు. అలాగే విదేశీ వాణిజ్య వ్యాపారం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. విదేశాలలో అత్యంత ఎక్కువగా రోమ్ దేశంతో విరివిగా వ్యాపారాన్ని కొనసాగించినాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాప ఓడగలిగిన గుర్తుతో నాణాలను ముద్రించినాడు. అలాగే విదేశీ వాణిజ్య వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టినాడు. విదేశాలలో ముఖ్యంగా రోము దేశంతో ఎక్కువ వర్తకాన్ని విరివిగా కొనసాగించినాడు. అంటే ఎక్కువ మొత్తంలో వర్తక వ్యాపారాన్ని ఏ దేశంతో కొనసాగించినాడు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే రోమ్ దేశంతో కొనసాగించినాడు. అలాగే ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. గతంలో కూడా ఒకసారి సందర్భంలో మాట్లాడుకున్నాం మనం. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునునికి సమకాలికుడు అన్న విషయాన్ని. అలాగే శకరాజు, నిన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నామండి. శకరాజు అయినటువంటి రుద్రదాముడు, ఈ రుద్రదాముని దాడికి తట్టుకోలేకనే వాసిష్ఠపుత్ర పులోమామి లేదా 2వ పులోమామి తన రాజధాని అయినటువంటి ప్రతిష్టానపురాన్ని రాజధానిని అక్కడి నుంచి అమరావతికి మార్చుకున్నాడని లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇతని దాడికి తట్టుకోలేకనే అక్కడి నుంచి ఏం చేశాడు, అమరావతి ప్రాంతానికి రాజధానిని మార్చుకున్నాడని చెప్పుకున్నాం. అలాగనే అతని సోదరుడైనటువంటి శివశ్రీ శాతకర్ణి కూడా తన అన్న మీదికి దాడి చేసినందుకు ప్రతీకారం కోసం 2 పర్యాయాలు రుద్రదాముని మీదికి దండయాత్ర చేసి ఓడిపోవడం అనేది జరిగింది. అలాగే అతనికి రుద్ర భట్టారికని ఇచ్చి వివాహం చేశాడు అని చెప్పుకున్నాం మనం. తదుపరి ఇతను ఇవన్నీ ఎక్కడ వివరించిండు? రుద్రదాముడు వేయించినటువంటి గిర్నార్ శాసనం లేదా జునాగఢ్ శాసనంలో వివరించబడింది. కానీ మళ్ళీ తదుపరి అప్పుడే అనుకున్నాం శకులకు శాతవాహనులకు వైరం పోయింది, వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయని అనుకున్నాం. కానీ ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాడికి వచ్చేవరకు మళ్ళీ ఈ శకరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి శకరాజుతో 8 సంవత్సరాలు యుద్ధం చేసినాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా శకరాజు అయినటువంటి రుద్రదామునితో 8 సంవత్సరాలు యుద్ధం చేసి, అంటే పోరాటం చేసి ఓడిపోవడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంది?
శాతవాహన రాజులలో అందరి దాదాపు ముగ్గురు చక్రవర్తులని ఓడించినటువంటి వ్యక్తి ఎవరు? రుద్రదాముడు. ఇలా ఈ 8 సంవత్సరాలు పోరాటం చేసి చివరగా యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ఓడిపోవడం జరిగింది రుద్రదాముని చేతిలో. తర్వాత ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి శాసనము ఆంధ్రప్రదేశ్లోని చినకొండూరులో లభించింది. ఇతనికి సంబంధించిన శాసనం ఎక్కడ లభించింది? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అంటే చినకొండూరు ప్రాంతంలో ఇతనికి సంబంధించినటువంటి శాసనం లభించింది. ఇక్కడ మెయిన్ ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓడ తెరచాప కలిగినటువంటి గుర్తుతో నాణాలను ముద్రించిన రెండవ చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. మొదటి వ్యక్తి కాదండి, మళ్ళీ చెప్తున్నాను, మొదటి వ్యక్తి రెండవ పులోమామి, రెండవ వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా రుద్రదామునితో 8 సంవత్సరాలు పోరాటం చేసి చివరగా ఓటమి చెందడం అనేది జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి శాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలోని చినకొండూరు ప్రాంతంలో ఇతనికి సంబంధించిన శాసనం లభించింది. ఎవరికి సంబంధించింది? యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన శాసనం చినకొండూరు ప్రాంతంలో లభించింది. ఈ విదేశీ వాణిజ్య వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ముఖ్యంగా రోమ్ దేశంతో వ్యాపారాన్ని ఎక్కువగా కొనసాగించిందని చెప్పుకున్నాం. అలాగే ఈ రోమ్తో కొనసాగించిండు. ముఖ్యంగా ఇతను మచిలీపట్నం ప్రాంతం నుంచి ఈ సన్నని వస్త్రాలని ఎక్కువగా రోమ్ నగరానికి సరఫరా చేసేది. మనం గతంలో దేశీ విదేశీ ఆధారాలు చెప్పుకున్నామండి. ప్లీనీ అనేటటువంటి రచయిత న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి పుస్తకంలో రోమ్ సంపదంతా, రోమ్లో ఉన్నటువంటి బంగారం అంతా ఈ శాతవాహన సామ్రాజ్యానికి భారతదేశానికి తరలించబడుతుంది అని చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ తయారైనటువంటి మస్లిన్ దారంతో, మస్లిన్ అనేటటువంటి దారంతో, ఏ దారం అండి? మస్లిన్ అనేటటువంటి దారంతో సన్నని నాజూకైనటువంటి వస్త్రాలకు ప్రత్యేకత ఉంది. మన ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యంలో తయారైనటువంటి వస్తువులు. ఈ సన్నని నాజూకైన ఈ వస్త్రాలని రోమ్ నగర వాసులు ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళు. క్రమంగా అక్కడి నుంచి బంగారం మన దేశానికి ఎక్కువగా వచ్చేదని ప్లీనీ అనే చరిత్రకారుడు తన బుక్ అయినటువంటి న్యాచురల్ హిస్టరీలో పేర్కొన్నాడు. అలాగనే దాంతో పాటు కొంతకాలం తర్వాత బంగారాన్ని ఆపి వాళ్ళ కాయిన్స్, వాళ్ళ నాణాలను మనకు ఇవ్వడం అనేది జరిగింది. క్రమంగా రోమ్ దేశం యొక్క నాణాలు కూడా భారతదేశానికి ఎక్కువగా వచ్చినాయి. భారతదేశాన్ని మీన్స్ శాతవాహన సామ్రాజ్యానికి, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలోని అరకమీడు అనేటటువంటి ప్రాంతానికి, ఈ అరకమీడు అనే ప్రాంతంలో ఎక్కువగా రోమ్ నాణాలు, యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన నాణాలు లభించినాయి. తమిళనాడు ప్రాంతంలోని అరకమీడులోని యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన ఆ కాలానికి సంబంధించినటువంటి రోమ్ నాణాలు మనకు ఎక్కువగా లభించినాయి అరకమీడులో. దీంతో పాటు ఈయన కాలంలోనే, ఎవరి కాలంలో? ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే మహాయాన బౌద్ధ మతం విపరీతంగా అభివృద్ధి చెందింది, ఆదరణ పొందింది మన శాతవాహన సామ్రాజ్యంలో. మహాయాన బౌద్ధ మతం మన గతంలో గ్రంథాల గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మహాయాన బౌద్ధ మతాన్ని శాతవాహన సామ్రాజ్యంలో వృద్ధి చేసినటువంటి బౌద్ధ మత భిక్షువు, బౌద్ధ మతస్థుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు అని చెప్పుకున్నాం. ఆయన రాసినటువంటి శ్రూలేఖ అనేటటువంటి గ్రంథం కూడా బహిరంగ లేఖ అన్నట్టు దాని మీనింగు. అది యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినట్టుగా క్రమంగా యజ్ఞశ్రీ శాతకర్ణి దానికి ముగ్ధుడై బౌద్ధ మతాన్ని ఆదరించినట్టుగా, దీంతో నాగార్జున కొండ వద్ద అతను ఒక పారావతిని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఈ పారావతి బౌద్ధ విహారంని నిర్మించినాడు ఆచార్య నాగార్జుని యొక్క బోధనలతోటి తృప్తి పొందినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండ వద్ద పారావతి బౌద్ధ విహారమును నిర్మించడం అనేది జరిగింది. ఇది దాదాపుగా 1500 గదులు 4 అంతస్తులతో ఉన్నట్టుగా మనకు చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఎన్ని గదులు? 1500 గదులు 4 అంతస్తులు ఉన్నట్టుగా మనకు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే భారతదేశం మొత్తంలోనే తొలి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి యూనివర్సిటీని కూడా ఈ నాగార్జున కొండ వద్దనే ఏర్పాటు చేయడం అనేది
జరిగింది. తొలి బౌద్ధ మత యూనివర్సిటీ అన్నప్పుడు మనం నాగార్జునకొండ యూనివర్సిటీగా చెప్పాలి. ఇది కూడా ఇతని కాలంలోనే అభివృద్ధి చెందింది. అలాగనే ఇతని కాలంలో మత్స్య పురాణం కూడా సంకలనం చేయబడింది. మనం చెప్పుకున్నామండి, మత్స్య పురాణం ప్రకారంగా శాతవాహన సామ్రాజ్యంలో 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించినట్టుగా తెలుస్తుందని. ఆ మత్స్య పురాణాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే సంకలనం చేయబడింది. మత్స్య పురాణం సంకలనం చేసింది ఎవరి కాలంలో? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే పారావతి బౌద్ధ మత విహారం కూడా నిర్మించారు. మహాయాన బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో లేదా శాతవాహన సామ్రాజ్యంలో మహాయాన బౌద్ధ మతం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఎవరి ద్వారా అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రోత్సాహం వలన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఆ మతాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేసినాడు. క్రమంగా ఇక ఇతనికి పాషండ సంతాన్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, సంగమ సాహిత్యం అని చేర, చోళ, పాండ్య ఈ 3 రాజ్యాలలో ఉన్నటువంటి కవి పండితులందరూ కూడా మదురై ప్రాంతంలో, తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఒక రచయితలు ఒక చర్చా వేదికని ఏర్పాటు చేసుకునే వాళ్ళు. దీనిని సంగమ సాహిత్యం అంటారు. ఇక్కడ నుంచే శిలప్పధికారం అనేటటువంటి ఒక పుస్తకం రిలీజ్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి కవి పండితుల్లో ఇలంగో అడిగల్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకం శిలప్ప అధికారం. ఈ శిలప్ప అధికారాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? ఇలంగో అడిగల్. ఈయన రాసినటువంటి ఈ పుస్తకంలో యజ్ఞశ్రీ శాతకర్ణికి ఏమని బిరుదునిచ్చారంటే పాషండ సత్తాన్ అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది ఆ పుస్తకంలో. దీని ఉద్దేశం ఏంది, దీని అర్థం ఏంది? పాషండ సంతాన్ అంటే ఈ శిలప్పాధికారంలో ఉన్న ఈ బిరుదుకి అర్థం ఏంటంటే యజ్ఞ యాగాదులను పూర్తిగా వ్యతిరేకించినటువంటి చక్రవర్తి అని అర్థం. మనం చెప్పుకున్నాం, యజ్ఞ యాగాదులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన శాతవాళ్ళందరిలో గొప్పవాడు. ఈయన కడపటి శాతవాళ్ళలో గొప్పవాడు యజ్ఞ శాతకర్ణి. ఈయన ఏంటిది? యజ్ఞ యాగాదులని వ్యతిరేకించిన వాడు అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఈ శిలప్ప అధికారంలో ఇతనికి ఉన్నటువంటి బిరుదు పాషండ సత్తాను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇతను యజ్ఞ యాగాదులని నిరోధించినాడు, వ్యతిరేకించినాడు అని ఈ బిరుదు ద్వారా మనకు తెలుస్తుంది. అలాగనే బాణుడు రాసినటువంటి హర్ష చరిత్ర అనేటటువంటి ఈ గ్రంథంలో, బాణుడు రాసినటువంటి హర్ష చరిత్ర అనేటటువంటి ఈ గ్రంథంలో మనకి ఏం తెలుస్తుందంటే ఇతను త్రిసముద్రాధిపతి లేదా త్రిసముద్రాధీశ్వర అనేటటువంటి బిరుదుని కలిగి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బాణుడు రాసినటువంటి హర్ష చరిత్రలో త్రిసముద్రాధిపతి లేదా త్రిసముద్రాధీశ్వర అనే బిరుదుని ఎవరు కలిగి ఉన్నారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. త్రిసముద్ర తోయ పీత వాహన గౌతమీపుత్ర శాతకర్ణి. కన్ఫ్యూజ్ కావద్దండి, క్లియర్ గా 1-2 సార్లు వింటే వచ్చేస్తుంది. త్రిసముద్ర తోయ పీత వాహన అంటేనేమో గౌతమీపుత్ర శాతకర్ణి. త్రిసముద్రాధిపతి లేదా త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కలిగింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అతనికి ఇతనికి పోల్చుతూ ఎవరికి ఏది ఉందనేది క్లియర్ గా మనం గుర్తుంచుకోవాలి. అతనేమో యజ్ఞ యాగాదులని ప్రోత్సహించిండు గౌతమీపుత్ర శాతకర్ణి. యజ్ఞ యాగాలను నిరోధించిండు, వ్యతిరేకించిండు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎందుకు? దేని ద్వారా తెలుస్తుంది మనకు? ఇలంగో అడిగల్ రాసినటువంటి శిలప్పధికారం అనే బుక్ లో ఇతనికి ఉన్నటువంటి పాషండ సత్తాన్ అనేటటువంటి బిరుదు. దీని అర్థం ఏంది? యజ్ఞ యాగాదులని వ్యతిరేకించిన వాడు అనే అర్థం వస్తుంది దీనికి. కావున ఇతను యజ్ఞ యాగాదులని నిరోధించినాడు, వ్యతిరేకించినాడు అని మనకు తెలుస్తుంది. ఇలాగనే ఇతను ఏర్పాటు చేసినటువంటి పారావతి బౌద్ధ విహారము 1500 గదులు 4 అంతస్తులతో ఉందన్నాం. ఇది మనకు ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చిందంటే ఇతనికి ఈ పాహ్యాను, చైనా యాత్రికుడు అయినటువంటి పాహ్యాన్ రచన ద్వారా మనకి వెలుగులోకి రావడం అనేది జరిగింది. దీంతో ఇది యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం. ఇక మనము 3వ పులోమావి, ఇంకా శాతవాహన చక్రవర్తుల్లో గొప్ప వ్యక్తి అయినటువంటి 3వ పులోమావి గురించి చివరి శాతకర్ణి అసమర్థుడు అని చెప్పుకున్నాం. గతంలో కూడా అతని టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. శాసనాలల్లా అతని గురించి చెప్పుకుంటే ఇది ఎలా పతనమైంది అనేది తెలిసిపోతుంది. తదుపరి వీళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, వీళ్ళు మౌర్య చక్రవర్తులకు సామంతులు అని చెప్పుకున్నాం. మౌర్య యొక్క పాలన విధానాన్ని యథావిధిగా కొనసాగించారా, పరిపాలనలో ఏమైనా మార్పులు చేశారా అనేది చూద్దాము. ఈ పరిపాలన విధానం కూడా పూర్తి చేసుకుంటే మనకు
శాతవాహన యుగం అనేది పూర్తవుతుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి శాతవాహన చక్రవర్తి విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయశ్రీ శాతకర్ణి గురించి మనకు పెద్దగా ఏముండదండి. ఇతను మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, విజయశ్రీ శాతకర్ణి విజయపురి అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్. విజయశ్రీ శాతకర్ణి విజయపురి నగరాన్ని నిర్మించాడు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ విజయపురి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వంశం ఇక్ష్వాకులు. తదుపరి మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాక వంశము ఈ నగరాన్నే రాజధానిగా చేసుకొని పరిపాలించింది. అయితే ఈ విజయపురి నగర ప్రాంతంలో తహరాల అనేటటువంటి ప్రాంతం వద్ద నాణాలు లభించినాయి. ఈ నాణాలు ఎవరివంటే విజయశ్రీ శాతకర్ణివి. అందువల్ల విజయపురి నగరాన్ని ఇతను నిర్మించినట్టుగా నిర్ధారించినారు. ఈ తహరాల అనేటటువంటి దీని దగ్గరలో ఉన్న ప్రాంతం వద్దనే ఇతనికి సంబంధించినటువంటి నాణాలు లభించడం అనేది జరిగింది. తదుపరి చంద్రశ్రీ. ఈ విజయశ్రీ శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మరొక రాజు ఎవరంటే చంద్రశ్రీ. ఈయన గురించి కూడా పెద్దగా ఏం లేదండి మనకు సమాచారం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఏమి ఎప్పుడు అడగలేదు. ఈ చంద్రశ్రీ ఏంటంటే కొడవలి శాసనాన్ని వేయించాడు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కొడవలి శాసనాన్ని వేయించింది ఎవరు అన్నప్పుడు చంద్రశ్రీ అనేటటువంటి శాతవాహన చక్రవర్తి అయినటువంటి 29వ చక్రవర్తి చంద్రశ్రీ ఈ కొడవలి శాసనాన్ని వేయించిండు అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక చివరి చక్రవర్తి 3వ పులోమావి. చివరి రాజు 30వ రాజు 3వ పులోమావి, లాస్ట్ చక్రవర్తి. ఈయన చివరి వాడని చెప్పుకున్నాం. ఇతను ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాం, మరొకసారి రిపీట్ చేద్దాం. ఈయన అధికారానికి సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి శాతవాహన సామ్రాజ్యం దాదాపుగా ఆ శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజులందరూ కూడా తిరుగుబాటు ధోరణి ప్రారంభించారు. క్రమంగా ఈ తిరుగుబాటు ధోరణిని ప్రారంభించిన సామంతులలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు ప్రాచీన పల్లవులు మరియు ఇక్ష్వాకులు. వీళ్ళు తిరుగుబాటుని ప్రారంభించారు. అందరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎంతకాలం ఇంకా వీళ్ళ సామంతులుగా పనిచేయాలి, మనకంటే ఒక ప్రత్యేకత గుర్తింపు రాదా, మన ప్రత్యేక గుర్తింపు కోసం మనం పాటుపడాలి అనే కాన్సెప్ట్ తోటి ఇతని మీదకి తిరుగుబాటు చేసి ఇతన్ని అంతం చేస్తే మనందరం స్వతంత్రులుగా ఉండొచ్చు అనే ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకున్నారు. ఈ అంశము ఈ 3వ పులోమావికి చేరవేసింది. ఈ 3వ పులోమావికి ఈ అంశాన్ని ఎప్పుడైతే తెలుసుకుని ఈ అంశం ఎప్పుడైతే చేరిందో ఎమ్మటే 3వ పులోమావి ఏం చేసిందంటే, వారు వచ్చి నాపై దాడి చేయడం ఏంటి, వాళ్ళ చేతిలో నేను ఓడిపోవడం ఇదంతా నాకెందుకు, నేనే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని తన సామ్రాజ్యాన్ని వదిలి కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ బళ్ళారి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ బళ్ళారిని రాజధానిగా ప్రకటించుకొని కొంతకాలం పరిపాలన చేస్తాడు. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సామ్రాజ్యం ఉన్నది ఇక్కడ, అతను ఉన్నది అక్కడ. రాజధాని ప్రాంతం కూడా సామ్రాజ్యంలోనిది కాదు. ఆ బళ్ళారి ప్రాంతాన్ని రాజధానిగా తనకు తనే ప్రకటించుకుంటాడు. కానీ శాతవాహన రాజధానులు అన్నప్పుడు బళ్ళారిని మనం పరిగణించకూడదు. 3 ప్రాంతాలే చెప్పుకోవాలి: కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. ఈ ప్రాంతాలని మనం అధికారికంగా చరిత్రకారులు గుర్తించారు. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇతను చివరి దశలో బళ్ళారికి పారిపోయి దాన్ని రాజధానిగా ప్రకటించుకొని అక్కడ కొంతకాలం ఉండి పాలన చేశాడు. అప్పుడు అతను ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఎవరికి వారు సామంతులంతా కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ అంశాలను ఎవరో చెప్పలే, 3వ పులోమామే స్వయంగా బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి మేకధోని శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. ఇతను వేయించినటువంటి మేకధోని శాసనమే ఇతని పతనాన్ని, శాతవాహన సామ్రాజ్య పతనం గురించి, ఇతను బళ్ళారికి పారిపోయిన విధానం గురించి, బళ్ళారిని రాజధానిగా ప్రకటించుకున్న విధానం గురించి క్లియర్ కట్ గా వివరించబడింది. ఇందులో మేకధోని శాసనంలో. మేకధోని శాసనాన్ని వేయించినటువంటి చక్రవర్తి ఎవరు? శాతవాహన చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి. ఇతని కాలంలో ఉన్న సామంతులు ఎవరంటే విజయపురి ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకులు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, విజయశ్రీ శాతకర్ణి నిర్మించినటువంటి విజయపురి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి రాజులే ఇక్ష్వాకులు. తరువాతి కడప, కర్నూలు ప్రాంతంలో హిరణ్యక వంశము ఇక్కడ పరిపాలన చేస్తుండేది. వీళ్ళకి సామంతులుగా ఉంది. అప్పుడు
తర్వాత ఒంగోలు ప్రాంతంలో పుగియా వంశం, పుగియా ఒంగోలు ప్రాంతంలో పుగియా వంశం. నాసిక్ ప్రాంతంలో, మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో అభిర వంశం, అభిర వంశం. నాసిక్ ప్రాంతంలో అభిర వంశం. బనవాసి కర్ణాటక ప్రాంతంలోని బనవాసి ప్రాంతాల్లో చూట వంశం పరిపాలన చేస్తుంది, చూట వంశం. తర్వాత కొల్హాపూర్ ప్రాంతంలో కూర వంశం, కొల్హాపూర్ ప్రాంతంలో ఏ వంశం? కూర వంశం. తమిళనాడు ప్రాంతం ప్రాచీన పల్లవులు. ఈ సామంతులలో అత్యంత సమర్థులు ఎవరంటే ఇక్ష్వాకులు ఒకటి, ప్రాచీన పల్లవులు ఒకటి. ఈ ప్రాచీన పల్లవుల్లోని సింహవర్మ, ఇక్ష్వాకుల్లోకి వెళ్ళా శ్రీశాంతములుడు. వీళ్ళిద్దరికి భయపడి, వీళ్ళిద్దరి యొక్క తిరుగుబాటుకి భయపడి, వీళ్ళు తిరుగుబాటు దండయాత్ర చేరుకోక ముందే ఇతను తన సామ్రాజ్యాన్ని వదిలి పారిపోవడం అనేది జరిగింది. ఇక్కడ తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు ఎవరు అనుకున్నాం? సింహవర్మ. ఇక్ష్వాకులు ఎవరు అనుకున్నాం? శ్రీశాంతములుడు. వారే తర్వాత స్వతంత్ర సామ్రాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు. ఇక్ష్వాకుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటాం మనం? శ్రీశాంతములుడిగా చెప్పుకుంటాము. ఇక్కడ 100% క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందండి. ఇలా ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు. కంపల్సరీ గుర్తుంచుకోవాలి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టేబుల్. మళ్ళొకసారి చెప్తా చూడండి. విజయపురి ఇక్ష్వాక వంశం, కడప కర్నూలు హిరణ్యక వంశం, ఒంగోలు ప్రాంతం పుగియా వంశం, నాసిక్ ప్రాంతం అభిర వంశం, బనవాసి ప్రాంతం చూట వంశం, కొల్హాపూర్ ప్రాంతం కూర వంశం, తమిళనాడు ప్రాంతం ప్రాచీన పల్లవులు. ఇది మోస్ట్ ఈ టేబుల్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రన్నింగ్ నోట్స్ రాసుకోండి. 100% మీకు యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు యూజ్ కావాలనే క్లియర్గా ఒక ఆర్డర్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కంపల్సరీ ఇదంతా రన్నింగ్లో రాసుకుంటే మీరు ఏ మెటీరియల్ చదివినా నా రన్నింగ్ నోట్స్, నా క్లాస్ విన్నటువంటి వాళ్ళు రన్నింగ్ నోట్స్ ముందు పెట్టుకొని మీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ అయినా ప్రిపేర్ కాండి. 100% మీరు ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, దీంతో శాతవాహన చక్రవర్తుల టాపిక్ అనేది పూర్తయింది. నెక్స్ట్ వీరి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అంశాన్ని మనము కూలంకషంగా చూసినట్లయితే